अल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसना सदक़ल्लाहुल अज़ीम। अनंत करुणामयुडु अपार कृपाशीलुडु అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను। జమియతే ఉలమాయే హింద్ మచిలీపట్నం శాఖ తరపున ఏర్పాటు చేయబడినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సీరత్ ద్వారా సమాజ సంస్కరణ అనే అంశంపై ఏర్పాటు చేయబడిన ఈ ఆధ్యాత్మిక మహాసభకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి హజరత్ మౌలానా పీర్ షబ్బీర్ అహ్మద్ గారు, జమియతే ఉలమాయే హింద్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు, ఈ సమావేశంలో వేదికపై ఉన్నటువంటి ఇస్లామియా పండితులు ఉలమాయే కిరామ్ అందరికీ, ఈ సభలో ఆశీనులైనటువంటి పెద్దలు సోదరులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు। నేను సర్వసృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ఆయన అనన్యమైనటువంటి అనుగ్రహం వల్ల మనమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాము। మౌలానా హుస్సేన్ మౌలానా గారితో నాకు చాలా పరిచయం ఉంది, మా ఆత్మీయులు। ఆయన ఫోన్ చేసి రఫీక్ భాయ్ జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్రం తరపున మీరు రావాలి అని చెప్పగానే నేను ఈ కార్యక్రమానికి ఆయన ఆజ్ఞ ఇచ్చారు, నేను హాజరయ్యాను అల్హమ్దులిల్లా। ఏ అంశం అయితే ఇక్కడ ఏర్పాటు చేయబడిందో ఇది చాలా ఉన్నతమైనటువంటి అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం। ఒకవైపు మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఆయన జీవితాన్ని తెలియనటువంటి కొందరు సామ్రాజ్యవాద శక్తుల చెడ్డ రచనలకు ప్రభావితమైనటువంటి చాలా మంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అవాకులు చవాకులు రాస్తూ ఉంటారు। కానీ ఆయన జీవితాన్ని దగ్గర నుండి అధ్యయనం చేసిన వారు, నిస్వార్థంగా చదివిన వారు ఎవరైతే ఉన్నారో వారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అత్యంత సన్నిహితులైపోయినటువంటి సంఘటనలు కోకొల్లలుగా మనకు సమాజంలో దొరుకుతాయి। ముఖ్యంగా జర్మన్ చరిత్రకారుడు ఒకతను ఉన్నాడు, స్ప్రింగర్ అతని పేరు। స్ప్రింగర్ ఏమంటాడంటే, ప్రపంచంలో ఏ వ్యక్తి జీవిత చరిత్ర కూడా ఇంత పకడ్బందీగా భద్రపరచబడలేదు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అంత అని చెప్తాడు। ప్రపంచంలో ఎందరో ఉన్నారు, వారి చరిత్రలన్నీ కూడా గతించిపోయాయి, చరిత్రలు వక్రీకరించబడ్డాయి। చరిత్రగా లేకుండా అనేక రకాలైనటువంటి కథలు, అనేక రకాలైనటువంటి అద్భుతాలు అవన్నీ కూడా అందులో కల్పితాలు చేసి చరిత్రలు తయారు చేశారు। కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని భద్రపరిచినటువంటి విధానం గురించి స్ప్రింగర్ అనేటువంటి ఒక ముస్లిమేతర చరిత్రకారుడు ఏమంటాడంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సంబంధం ఉన్నటువంటి 6.5 లక్షల మంది జీవితాలని భద్రపరచడం జరిగింది అని చెప్తాడు। అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా తరతరాలుగా ఏదైతే సంబంధం ఉందో 6.5 లక్షల మంది జీవితాన్ని భద్రపరిచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని భద్రం చేయడం జరిగింది, దానికి పకడ్బందీగా ఆ వ్యూహం చేయడం జరిగింది అని చెప్తాడు। అందుగురించే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో ప్రతి మజిలీని కూడా మనం చదువుతున్నప్పుడు మన యొక్క మనసులు ఆనందంతో పొలికించిపోతాయి। ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఏ రంగానికి సంబంధించినటువంటి విషయాన్నైనా సరే మనం కూలంకషంగా అర్థం చేసుకోగలం। అందుగురించి ఉలమా కిరామ్ అంటారు, దివ్య ఖురాన్ని అర్థం చేసుకోవాలి అంటే మొదట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని అధ్యయనం చేయాలి। రెండవది దివ్య ఖురాన్ యొక్క అధ్యయనానికి చాలా సులభమైనటువంటి మార్గాలు సులభతరంగా గ్రహించాలి అంటే ఉలమా కిరామ్ యొక్క మార్గదర్శకత్వాన్ని తప్పనిసరిగా పొందాలి। ఈరోజు ఈ సభ మీద నేను నిలబడ్డాను అంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మౌలానా పెద్దలు ఇస్లామియా పండితులు అందరూ కూర్చుని ఉన్నారు। నేనైతే ఒక దాయిని, దైవ ధర్మాన్ని దైవదాసుల వరకు చేరవేసేటువంటి, ముస్లిమేతరుల వరకు చేరవేసేటువంటి పని నేను ఎక్కువగా చేస్తాను కనుక నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితపు కోణాన్ని ఈ కోణంలోనే కొన్ని విషయాలు మీ ముందు ప్రయత్నం చేస్తాను చెప్పడానికి। ఎక్కువ సమయం తీసుకుని మనం పెద్దల ద్వారా విందాం। మొదటిది ఏమిటంటే
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఒక సమగ్రమైనటువంటి జీవితం. అంటే మనిషి మట్టి ఒడిలో పడినప్పటి నుంచి, అంటే తల్లి ఒడి నుంచి మట్టి ఒడిలో కలిసిపోయే వరకు కూడా ఒక మనిషి జీవితాన్ని ఆనుకున్నటువంటి అన్ని రంగాలకు సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వాన్ని అందజేసేటువంటి జీవితం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. నిజంగా ఆయన ఉమ్మత్లో మనం పుట్టడం అంటే అది మన అదృష్టం, అల్లాహ్ మనకిచ్చినటువంటి అనుగ్రహం. దీన్ని గ్రహించిన వాడు అదృష్టవంతుడు అవుతాడు, దీన్ని గ్రహించకుండా ఉన్నవాడు దురదృష్టవంతుడు, దౌర్భాగ్యుడు అవుతాడు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జీవితంలో ఏమి మనకు ఆదర్శాలు అందజేశారు అంటే కోకొల్లలుగా చాలా ఆదర్శాలు మన ముందు ఉన్నాయి. ఆయన ఒక తండ్రిగా, ఒక స్టేట్స్మెన్గా, ఒక నాయకునిగా, ఒక పాలకునిగా, ఒక భర్తగా, ఒక శాస్త్రవేత్తగా, ఒక స్టేట్స్మెన్గా, ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్ని రంగాల్లో కూడా మానవాళికి సంపూర్ణమైన మార్గదర్శకత్వాన్ని అందజేశారు. అందుకనే మైకేల్ హెచ్ హార్ట్ అని చెప్పి ఒక చరిత్రకారుడు ద 100 ర్యాంకింగ్ అని చెప్పి ఒక పుస్తకం రాస్తాడు. ఆ పుస్తకానికి పేరేం పెడతాడంటే ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అని చెప్పి ఒక పుస్తకం పేరు. దాంట్లో అతను ఏం చేస్తాడంటే మానవ చరిత్రలో మానవాళిలో విజయవంతంగా జీవితం గడిపిన వ్యక్తి ఎవరు అనే దాని మీద అతను రీసెర్చ్ చేసి ఈ పుస్తకం రాశాడు. దాంట్లో మొట్టమొదటి స్థానం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇస్తాడు. ఇచ్చి దాంట్లో ప్రిఫేస్ లో, అంటే ముందు మాటలో చెప్తాడు, నేను ఒక క్రైస్తవుని అయ్యుండి కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మొదటి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాను అంటే, ఒక వ్యక్తి ఒకేసారి ప్రపంచంలో మరియు పరలోకానికి సంబంధించి, అంటే ఇటు పారమార్థికంగా ఇటు భౌతికంగా కూడా విజయం సాధించినటువంటి ఏకైక వ్యక్తి ముహమ్మద్ తప్ప సల్లల్లాహు అలైహి వసల్లం మరెవరూ లేరు అంటాడు. అలాగే ప్రొఫెసర్ కెఎస్ రామకృష్ణారావు ఆయన కూడా ఒక పుస్తకం రాశాడు, ఇస్లాంకే పైగంబర్ ముహమ్మద్ అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. హిందీలో ఉంది, అది తెలుగులో కూడా వచ్చేయింది. అది కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయింది. అందులో అతను ఏమంటాడంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఆయన జీవితంలోని ఏ రంగంలో ఆయన చేసిన సేవనైనా సరే ఎవరైనా గ్రంథం రచించడం మొదలు పెడితే పుంఖానుపుంఖాలుగా గ్రంథాలు రాయొచ్చు అంటాడు. అన్ని గ్రంథాలు అలాంటి మార్గదర్శకత్వం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందించారు. కనుకనే మనం ఈరోజు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్లో ఒక భాగంగా మన మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని అధ్యయనం చేయాలి. అది ఎలాంటి అధ్యయనం అవ్వాలి అంటే కేవలం పుణ్యానికి లేదా ఏదో పుణ్యాలు లెక్క పెట్టుకోవడానికి అధ్యయనం చేయడం కాకుండా మన జీవితాల్లో అన్వయింపజేసుకునే విధంగా మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని అధ్యయనం చేయాలి. వారు పుట్టినప్పటి నుంచి పరలోకాన్ని చేరే వరకు కూడా మానవాళికి ఎలాంటి సేవ చేశారు, ఆయన ఎలాంటి ఆదర్శాలు అందజేశారు, మానవాళికి ఎన్ని రంగాల్లో ఏ ఏ సేవలు చేశారనే విషయాన్ని చాలా క్లియర్గా ప్రజల ముందు పెట్టేటువంటి జ్ఞానాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి యువతరం ప్రత్యేకించి సముపార్జించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎవరైతే మన తోటి దేశవాసులు ఉన్నారో వాళ్ళు ఇస్లాం పట్ల, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల అపోహలకు గురై ఉన్నారు అంటే దానికి ప్రధానమైన కారణం వారు కాదు, మనమే. ఎందుకంటే మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని వారి ముందు ఎప్పుడు పెట్టామని, ఎప్పుడు ప్రదర్శించామని, ఎప్పుడు తెలియజేశామని, తెలియజేస్తే వాళ్ళు అపోహ పొందేవారు కాదు కదా. కనుక మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితంగా వారి ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. నేను 2 చిన్న సంఘటనలు చెప్పి ముగించేస్తాను. ఒక యూరోపియన్ వ్యక్తి, ఇతను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల చాలా వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగి ఉండేవాడు. కానీ ఇతను అనుకోకుండా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అభిమానిగా మారిపోయాడు. ఎంత చక్కటి అభిమాని మారిపోయాడంటే ముహమ్మద్ ప్రవక్త వారి గురించి చాలా చక్కటి పుస్తకాలు కూడా రాయడం మొదలుపెట్టాడు. ఒక విలేకరి అతన్ని అడిగాడు, అయ్యా మీరు ముహమ్మద్ ప్రవక్త వారి పట్ల చాలా వ్యతిరేకత కనబరిచారు కదా, మరి అలాంటిది మీరు సడన్ గా ఆయనకి అభిమానిగా ఎందుకు మారిపోయారు అని అడిగాడు. అడిగితే అతను చెప్పిన సమాధానం ఏమిటంటే, నేను ఇప్పటి వరకు ముహమ్మద్ ప్రవక్త జీవితాన్ని సల్లల్లాహు అలైహి వసల్లం నేను సామ్రాజ్యవాద శక్తులు, ఇస్లాం వ్యతిరేక శక్తుల యొక్క కళ్ళజోడు పెట్టుకుని చూశాను, చదివాను. కాబట్టి నాకు వ్యతిరేకంగా కనబడింది. కానీ నేను ఆ కళ్ళజోడు పక్కన పెట్టి నా యొక్క ఆత్మచక్షు అంటారు, అంటే నా మనస్సును పెట్టి నేను చూడడం మొదలు పెట్టాను, చదవడం మొదలు పెట్టాను. ఆ తర్వాత
నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అభిమానిగా మారిపోయాను అంటాడు. సరే, మీకు అంత నచ్చినటువంటి సంఘటన ఏమన్నా ఉందా ఆయన జీవితంలో, ఒకసారి చెప్పండి అంటే అతను ఒక సంఘటన చెప్తాడు. ఏమంటాడంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక కూర్చొని ఉన్నారు ఒక చోట, సహచరులందరూ కూర్చొని ఉన్నారు. ఒక వ్యక్తి పరుగును వచ్చి, అయ్యా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా కొడుకు తప్పిపోయాడు, వాడు కనబడడం లేదు, వాడు ఎక్కడున్నాడో నాకు చెప్పండి అని దువా చేయండి అంటాడు. సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేతులు ఎత్తుతారు దువా చేయడానికి. ఈలోగా ఇంకో వ్యక్తి వస్తాడు అక్కడికి. వచ్చి ఏమంటాడంటే, మీ అబ్బాయి అంటున్నావు ఫలానా పోలికలు ఉంటాయి, వాడేనా అంటే, ఆ వాడే అంటే వాడు పొలాల్లో ఆడుకుంటున్నాడు, వెళ్ళి తీసుకురండి అంటాడు. అనగానే ఆ తండ్రి పరుగును వెళ్తూ ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిరిగి పిలుస్తారు అతన్ని. అతను వస్తాడు. వచ్చాక మహాప్రవక్త అంటారు, నువ్వు వెళ్ళి ఏమని పిలుస్తావయ్యా మీ అబ్బాయిని అంటారు. ఏమంటాడంటే, నాన్నగారు చిట్టి తండ్రి ఏమైపోయావురా అని చెప్పి నేను వాడిని కౌగిలించుకుంటాను, ముద్దులు పెట్టుకుంటాను అంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, నువ్వు అలా చేయకు అంటారు. అనగానే అతను ఆశ్చర్యపోయి నిలబడిపోతాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, నువ్వు వెళ్ళి అక్కడ మీ పిల్లవాడిని పట్టుకోవడానికి వెళ్ళి వాడి చిట్టి తండ్రి నాన్న ఏమైపోయారో నువ్వు కౌగిలించుకుంటే, మీ పిల్లాడు ఒక్కడే లేడు అక్కడ, మీ పిల్లాడితో పాటు అనేక మంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ పిల్లల్లో అనాథ పిల్లలు ఉంటారు, తండ్రి లేని వాళ్ళు ఉంటారు. నువ్వు వెళ్ళి చిట్టి తండ్రి ఏమయ్యావరా అని చెప్పి నీ పిల్లాన్ని ముద్దు పెట్టుకోగానే ఆ చిన్న పిల్లలకి, అనాథలకి వాళ్ళ తండ్రి గుర్తొస్తాడు. మా తండ్రి కూడా బతికుంటే మమ్మల్ని ఇలాగే పేర్వించేవాడు కదా, ఇలాగే మమ్మల్ని ఆలింగనం చేసుకున్నాడు కదా అనే పసి హృదయాలు నొచ్చుకుంటాయి, కలత చెందుతాయి, బాధపడతాయని చెప్పి ఏమంటారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, పసి హృదయాలను బాధ పెట్టడం కూడా పాపం అవుతుంది, ఆ పాపానికి కూడా దైవానికి సమాధానం చెప్పాలి, జాగ్రత్త అంటారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ యూరోపియన్ వ్యక్తి అంటాడు కదా, నేను ఇది చదివిన తర్వాత నా మనసులో ఒకే ఆలోచన వచ్చింది, పసి హృదయాలకు కూడా ఇగో ఉంటుంది, పసి హృదయాల్ని బాధ పెట్టడం కూడా పాపం అవుతుంది అని చెప్పేటువంటి ధర్మం పాశవికంగా ప్రజల్ని హత్య చేయమని ఎక్కడ చెప్తుంది? ఎంత మాత్రం చెప్పదు. నేను వెంటనే గ్రహించాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనుచరుడిగా మారిపోయాను అంటాడు. ప్రియమైన సోదరులారా, ఈ రోజు మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆ జీవితపు కోణాన్ని ప్రజల వరకు చేరవేయాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని మనం అంటాం, వమా అర్సల్నాక ఇల్లా రహమతల్ లిల్ ఆలమీన్, అల్లాహ్ ఆయన్ని విశ్వమంతటికి కారుణ్యంగా చేసి పంపించాడు అంటాం. ఆయన కారుణ్యపు కోణాన్ని మనం ప్రజల ముందు పెట్టడం మర్చిపోయాం. ఎలాంటి కారుణ్యం! ఆయన్ని తిరస్కరించిన వాళ్ళు, ఆయన్ని హింసించేటువంటి వాళ్ళు, ఆయన్ని బాధ పెట్టేవాళ్ళు, చివరికి ఆయన ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నం చేసేవారిని కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్షమించినటువంటి సంఘటనలు, వారి కోసం దువా చేసినటువంటి సంఘటనలు కోకొల్లలుగా చరిత్రలో మనకు కనబడతాయి. అబూ జహల్ యొక్క భార్య ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని బాధ పెట్టడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆమె చేసేటువంటి పని మనకు తెలుసు. సల్లల్లాహు అలైహి వసల్లం వారు బయటకు వస్తుంటే ముళ్ళు పరిచేది, ఆ ముళ్ళల్లో విశ్వకారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలు పడి కాళ్ళలోంచి రక్తం కారేది. కానీ ఆ ముళ్ళను తీసి ఆయన ఇంటి పక్కన పెట్టేవారు. ఆమె దగ్గరలో పెడితే అడిగారు సహచరులు, ప్రవక్త ఆ ముళ్ళు దూరంగా తీసుకెళ్లి పడేయచ్చు కదా, మీరు ఆమెకు అందుబాటులో ఎందుకు పెట్టారు అంటే, విశ్వకారుణ్యమూర్తి అంటున్నారు కదా, నా పిన్ని నన్ను బాధ పెట్టడం కోసం, తను ఆనందం పొందడం కోసం ఆ ముళ్ళను ఏరుకు రావడానికి ఊరు చివరిని ఎక్కడికో వెళ్తుంది ఎండలో. ఆ ముళ్ళ కంపలు ఊరు చివరిని ఉంటాయి కదా, అవి తేవడానికి ఆమె పడేటువంటి కష్టం నేను చూడలేకపోతున్నాను, ఆమె ఆనందం నాకు కావాలి, కాబట్టి ఆమెకు అందుబాటులో ముళ్ళను పెడుతున్నాను అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాంటి విశ్వ కారుణ్యంతో నిండినటువంటి మహనీయుని యొక్క అనుచరులం మనం సొసైటీలో ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలో మనం గ్రహించాలి. మనం చేయాల్సినటువంటి మూడు పనులు. ఒకటి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని అధ్యయనం చేసి మన జీవితాల్లో అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాటించేటువంటి ప్రతి విషయాన్ని మనం వీలైనంత ఎక్కువగా సాయశక్తులా మనం ప్రయత్నం చేసి జీవితాన్ని సంస్కరించుకోవాలి. మనలో ఏదైనా రుగ్మతలు ఉంటే, ఏమన్నా చెడు అలవాట్లు ఉంటే, లేక అల్లాహ్ విధి చేసినటువంటి విధుల్ని పాటించేటువంటి విషయంలో బద్ధకం, ఏమరపాటు, నిర్లక్ష్యం ఉంటే మనం వాటిని తొలగించుకోవాలి. మనం అల్లాహ్కి ఇష్టమైనటువంటి దాసులుగా మారాలి. ఇది మొదటి విషయం. రెండవది, మన కుటుంబాన్ని మనం సంస్కరించుకోవాలి. మన కుటుంబంలో ఒక మంచి ఆదర్శాన్ని ఇవ్వగలగాలి. మన పిల్లలకు మోడర్న్ ఎడ్యుకేషన్తో పాటుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని కూడా రంగరించి వారి ముందు పోయగలగాలి. వారు ఆ విధంగా ఆచరించే ప్రయత్నం చేయగలగాలి. ఇది రెండవది. మూడో విషయం ఏమిటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని, వారి సందేశాన్ని, దివ్య ఖురాన్ గ్రంథం ఏదైతే చెప్తుందో ఆదేశాల్ని ప్రజల వరకు చేరవేసే ప్రయత్నం చేయాలి. ప్రజల్లో మనం వెళ్ళాలి.
ప్రజలకు దగ్గర అవ్వాలి, ప్రజల్లో ఇస్లాం పట్ల ఉన్న అపోహలు తొలగించాలి. ఆ విధంగా తొలగించేటువంటి ప్రయత్నం మనందరం చేయాలి. భారతదేశంలో మనం ఎంతమంది ఉన్నాము అంటే ఒక లెక్క ప్రకారంగా 25 కోట్ల మంది పైనే ఉన్నాం. మనం 30 కోట్ల మంది కూడా ఉన్నాం. 30 కోట్ల మంది అంటే కనీసం మనం 5 చొప్పున మనం ఒకసారి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా సోదరిమణి కూడా 5 చొప్పున సెలెక్ట్ చేసుకుని మన తోటి దేశవాసులకు మనం సందేశం ఇస్తే 130 మిగిలినటువంటి 120 కోట్ల మందికి మనం సందేశం ఇస్తామా ఇవ్వలేమండి? ఇవ్వగలమంటారా లేదంటారా? ఇవ్వగలమండి. మరి ఈ రోజు నుంచి మనం మొదలు పెట్టాలి కదా. మచిలీపట్నంలో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మనం అందరూ వచ్చాం. మనం ఒక 5 సెలెక్ట్ చేసుకోవాలి. మనతో కూర్చునే వాళ్ళు, మనతో మాట్లాడే వాళ్ళు, మనతో వ్యాపారం చేసేవాళ్ళు, మనతో ఉద్యోగం చేసేవాళ్ళు, మన ఇరుగు పొరుగున ఉన్నవాళ్ళు, మన దగ్గరికి కస్టమర్స్ గా వచ్చేవాళ్ళు, వీళ్ళని మనం 5 సెలెక్ట్ చేసుకుని ఇస్లామియా సాహిత్యాన్ని, సుమధురమైనటువంటి ఇస్లాం సందేశాన్ని, మానవాళికి అది ఇచ్చేటువంటి సందేశాన్ని వారి వరకు చేరవేసే ప్రయత్నం చేయాలి. మన ఆచరణ ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన యొక్క మంచితనం ద్వారా వారి హృదయాల్ని మనం ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి గౌరవం. ఇక చివరిగా ఒకే ఒక మాట ఏమిటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలం కొన్ని ఆచార వ్యవహారాలు అంటే ట్రెడిషన్స్, లేక కొంత కల్చర్, లేక సంస్కృతి, లేదా కొన్ని బిలీఫ్స్ నేర్పడానికి మాత్రమే పంపించబడలేదు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు దూరం చేసి, ఏదైతే భౌతిక వ్యవస్థలో రుగ్మతలు ఉన్నాయో అవి దూరం చేసి ఒక మంచి దైవిక వ్యవస్థను స్థాపించే నిమిత్తం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కృషి చేశారు. కనుక మనం ఇస్లాంను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని నేడున్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారంగా చాలా స్పష్టంగా మనం చూపించగలగాలి. ఆ విధంగా చూపించగలిగినప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇందాక కూడా మరి యువ నాయకులు, మన ఆధ్యాత్మిక అధ్యక్షులు ఎవరైతే ఇందాక మాట్లాడారో ఖలీల్ గారు, వారు కూడా అదే మాట చెప్పారు. మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని ప్రజలకు మేలు చేసేటువంటి కోణంలో మనం చాలా స్పష్టంగా వారి ముందు పెట్టగలగాలి. ఉదాహరణకి ఈరోజు భారతదేశం ఆర్థిక పరమైనటువంటి మాంద్యంలో ఉంది, ఎకనామికల్ క్రైసిస్ లో ఉంది. ఈ క్రైసిస్ ఎలా దూరం అవుతుంది అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర నివారణ ఉపాయం ఉంది. ఈ రోజు మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇవి దూరమై మహిళలకు ఒక మంచి సముచితమైనటువంటి స్థానం లభించాలి, మహిళలకు ఒక గౌరవం లభించాలంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో దానికి చక్కటి పరిష్కారం ఉంది. అలాగే ఈరోజు అనేక రకాలైనటువంటి కల్లోలాలు జరుగుతున్నాయి. ఈ కల్లోలాలు తొలగిపోయి దేశం శాంతియుతంగా సుందర సమాజంగా అలరారాలి అంటే దానికి ఒకే ఒక ప్రత్యామ్నాయం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం అని మనం ఆధారాలతో సహా, చాలా బలమైనటువంటి నిరూపణలతో సహా ప్రజల ముందు ఉంచగలగాలి. అప్పుడు తప్పనిసరిగా ప్రజలు కంపల్సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ప్రియమైనటువంటి నా సోదరులారా, యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముళ్ళారా, అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు మోడర్న్ ఎడ్యుకేషన్ లో చాలా ఉన్నతమైన స్థానాలకు ఎదగండి. ఇంజనీర్ చేసేవాళ్ళు ఇంజనీరింగ్, పీజీ చేసేవాళ్ళు పీజీ, ఇవి మాత్రమే కాదు, రీసెర్చ్ స్కాలర్స్ గా మారండి. అలాగే సివిల్స్ లో మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. బ్యూరోక్రాట్స్ లో, భారతదేశంలో బ్యూరోక్రాట్స్ లో మన పర్సంటేజ్ 0.2 ఉంది అంతే. ఈ విధంగా మనం ఉన్నాం. బ్యూరోక్రాట్స్ లో ఎదిగేటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారాలు చేస్తే ఉన్నతమైనటువంటి వ్యాపారాలు చేయండి, 10 మందికి ఉపయోగపడేటువంటి వ్యాపారాలు చేయండి. ఈ విధంగా ఎదుగుతూనే మనం మరోవైపు ఇస్లాంని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అత్యుత్తమమైనటువంటి నైతిక జీవితాన్ని ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేద్దాం. అదే విషయాన్ని అల్లాహ్ తఆలా ఖురాన్లో అంటున్నాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మానవాళి అందరికీ కూడా అత్యున్నతమైనటువంటి మార్గదర్శకత్వం ఉంది. అంటే ఏమంటున్నాడంటే, ఆ మార్గదర్శకత్వాన్ని ఎవరు పొందుతారు అంటే అల్లాహ్కు భయపడేవారు, పరలోకాన్ని విశ్వసించేవారు మాత్రమే పొందుతారు అని చెప్పడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జమియతే ఉలమాయే హింద్ మచిలీపట్నం శాఖ వారికి, జమాతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం కూర్చోవడాన్ని అంగీకరించాలని, మనకు ఉన్నతమైనటువంటి స్వర్గవనాల్లో స్థానాన్ని ప్రసాదించాలని, ఉమ్మతే ముస్లిమాగా మన బాధ్యతను మనం నెరవేర్చేటువంటి ప్రయత్నం మనం చేయాలని అల్లాహ్కు దుఆ చేస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. जज़ाकल्लाह रफ़ीक साहब, माशाअल्लाह तेलुगु ज़बान में बहुत अच्छा अपने सीरत के पहलू पे सामाईन को मसरूर पहुंचाया। और जनाब रफ़ीक साहब वो हैं जो उलमा से बड़ी मोहब्बत करते हैं, बहुत ताल्लुक़ अपना रखते हैं। ये सूबे आंध्र प्रदेश के लिए बहुत सादतमंदी की बात है।